కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని సిఐటియు జిల్లా కార్యదర్శి కిరణ్ ఆరోపించారు. ఆదిలాబాద్ పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర విధానాలను నిరసిస్తూ కేంద్ర కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ నెల 10న దేశవ్యాప్తంగా జైల్ బరో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. కేంద్రం కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. నశించాలి. కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలు పోరాడదాం. కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలపై రద్దు చేయాలి. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కేంద్ర కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఆగస్టు 10న దేశవ్యాప్తంగా జైల్ బరో కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఇందులో భాగంగానే రహదారుల దిగ్బంధనం కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల ఇన్ని సంవత్సరాలు పొందుతున్న హక్కులను చట్టాలను నిర్వీర్యం చేస్తూ 29 కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతోటి కార్పొరేట్లకు అనుకూలంగా కార్మికుల శ్రమను దోచిపెట్టే విధంగా ఈ కార్మిక చట్టాల సవరణ అనేది జరిగింది. కార్మికుల సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె చేసే హక్కు, అన్ని హక్కులను పూర్తిగా నిర్వీర్యం చేసేసింది. అదేవిధంగా స్వేచ్ఛా వాణిజ్యం పేరుతోటి ఏదైతే ఇతర దేశాల నుండి వస్తున్న వాణిజ్య సరుకులు, పంటలకు సంబంధించిన దిగుమతులపైన సుంకాన్ని తీసివేసి అమెరికా లాంటి అగ్రరాజ్యాల రైతాంగానికి ఉపయోగపడే విధంగా భారతదేశంలో ఉన్న రైతాంగం నడ్డి విరిచి ఈ స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందాలను చేసుకొని ఈరోజు దిగుమతి సుంకాలను ఎత్తేసింది. మరోవైపు భారత రైతాంగం పండించిన పంటకు గిట్టుబాటు ధరల చట్టాన్ని చేస్తామని హామీనిచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఆ చట్టాన్ని అమలు చేయడం లేదు. అదేవిధంగా విద్యుత్ సవరణ బిల్లును తీసుకొచ్చింది, విత్తన సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది. వాటి ద్వారా భారత రైతాంగం నడ్డి విరిచే ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. రైతు కూలీలకు ఉపయోగపడిన మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఈరోజు నిర్వీర్యం చేసి రాష్ట్ర ప్రభుత్వాలపైన భారాన్ని మోపుతూ ఆ చట్టం నిర్వీర్యం చేయడానికి పూనుకున్నది. బీబీజీ రామ్జీ పథకాన్ని వెంటనే రద్దు చేయాలి. అదేవిధంగా ఏదైతే 4 లేబర్ కోడ్లు ఉన్నాయో వాటిని వెంటనే రద్దు చేయాలి. విద్యుత్ సవరణ, విత్తన సవరణ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 10న దేశవ్యాప్తంగా గ్రామీణ బంధు, అదేవిధంగా జైలు బరో కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నాం. ఇందులో కార్మికులు, ప్రజలు, కర్షకులు